ఆందోళనలు తీవ్ర స్థాయిలోకి వెళ్ళాయి. పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టి రోడ్డు మీదకి వచ్చి నిరసన గళాన్ని వ్యక్తం చేస్తున్నారు యువకులంతా. సోషల్ మీడియా పైన ప్రభుత్వం నిషేధం విధించడంతోనే రోడ్లపైకి ఎక్కారు యువత. జెన్జెడ్ పేరుతో ఆందోళనలు చేపడుతున్నారు. నేపాల్ పార్లమెంట్లోకి ఈరోజు ఆందోళనకారులు దూసుకువెళ్లారు. ఆందోళనకారులపైన భద్రతా బలగాలు కాల్పులకు పాల్పడ్డాయి. ఒకరు మరణించగా 100 మందికి పైగా గాయాలయ్యాయి. విజువల్స్ మనం చూస్తున్నాము. జెన్జెడ్ సంబంధించిన ఉద్యమం ఉధృతంగా మారింది. నేపాల్ ప్రభుత్వం, నేపాల్ అగైన్స్ కరప్షన్ ఇన్ ది కేపీ శర్మ ఆయిల్ గవర్నమెంట్ అండ్ ఇట్స్ రీసెంట్ మూవ్ టు రిస్ట్రిక్ట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. సో ఇక్కడ నేపాల్ కరప్షన్, కేపీ శర్మ ఆయిల్కి సంబంధించినటువంటి దానిపైన కరప్షన్ విషయంలో నిరసనలు వ్యక్తమవుతూనే మరోవైపుగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నియంత్రించడం పైన కూడా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఆన్లైన్ స్పిల్డ్ ఆన్ టు ద స్ట్రీట్స్ ఆఫ్ మండే. సో సోమవారం రోజున ఒక్కసారిగా ఉధృతం మొత్తం కూడా రోడ్లపైకి చేరింది. రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో పార్లమెంట్ దగ్గర కూడా ఈ ఆందోళన కొనసాగింది. పార్లమెంట్ లోపలికి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. సో ఫైరింగ్ ఓపెన్ చేశారు పోలీసులు. దీంతో ఒకరు మరణించగా సో 100 మందికి పైగా గాయాలయ్యాయి. సో థౌజండ్స్ ఆఫ్ యంగ్ ప్రొటెస్టర్, వేల మంది యంగ్ ప్రొటెస్టర్స్ మొత్తం కూడా కాఠ్మండు చేరుకున్నారు. సో పెద్ద ఎత్తున జెన్జెడ్ రెవల్యూషన్, మొత్తంగా ఆందోళన జెన్జెడ్ రెవల్యూషన్ పేరిట ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. చాలా మంది కూడా రెస్ట్రిక్షన్స్ ని బ్రేక్ చేశారు. సో పోలీసుల బార్కెట్ని దాటేశారు. పోలీసులు వద్దనటువంటి ఆ నియంత్రణ దగ్గరికి వెళ్ళిపోవడంతో మల్టిపుల్ లొకేషన్స్ లో ఫైరింగ్ ఓపెన్ చేశారు కాఠ్మండు ప్రాంతంలో. సో దీంట్లో ఒకరు మరణించగా 100 మందికి పైగా గాయాలయ్యాయి. ఇన్ రెస్పాన్స్ కాఠ్మండు అడ్మినిస్ట్రేషన్ ఇంపోజ్ ఏ కర్ఫ్యూ విధించింది. పార్లమెంట్ చుట్టూ కర్ఫ్యూ విధించారు. ప్రస్తుతానికి నేపాల్లో కర్ఫ్యూ కొనసాగుతుంది. ఎక్కడికక్కడ లాక్డౌన్లు కొనసాగుతున్నాయి. యాజ్ ద సిచ్యువేషన్ గ్రూ ఇంక్రీజింగ్లీ volatile ఫ్రమ్ ద ఎర్లీ అవర్స్ ఆఫ్ ద డే. సో పెద్ద ఎత్తున తెల్లవారుజామున ఈ ఘటన మొదలవడంతో పెద్ద ఎత్తున ఆ ప్రాంతాలు మొత్తం కర్ఫ్యూ విధించబడ్డాయి. సో బంగ్లాదేశ్ పరిస్థితి ఇక్కడ కూడా తలెత్తుతుందా? బంగ్లాదేశ్ మాదిరిగానే ఇక్కడ కూడా ఏకంగా ప్రధాని ఇంటిని చుట్టుముట్టే అవకాశం ఉందా? నేపాల్ మొత్తం కూడా ఇప్పుడు ఒక అట్టుడికిపోయే పరిస్థితి తలెత్తిందా అంటే అవునని సిచ్యువేషన్ కనబడుతోంది. సుమారుగా సెప్టెంబర్ 4 నుంచి 26 సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మొత్తాన్ని కూడా నియంత్రించారు. ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ అండ్ యూట్యూబ్ ఇవన్నిటిని కూడా నియంత్రించింది మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్. సో ప్రధానమైన కారణం ఒకటే, అక్కడ జరిగినటువంటి అవినీతిని బట్టబయలు చేస్తున్న రకంగానే ఈ కమ్యూనికేషన్ సిస్టాన్ని మొత్తం కూడా బ్రేక్ చేసింది ప్రభుత్వం అనేది అక్కడ ప్రజల్లో ఒక భావనగా ఉంది. సో పెద్ద ఎత్తున ఆందోళన కలిగించే విధంగా అక్కడ పార్లమెంట్ భవనాన్ని చుట్టుముట్టారు. బార్కెట్స్ తొక్కుకొని వెళ్లారు. ఎక్కడ చూసినా ఒక ఉద్రిక్త పరిస్థితి నెలకొని. ఒకసారి విజువల్స్ చూస్తున్నాం. సో విజువల్స్ లో వీధుల నేపాల్ కాఠ్మండు ప్రాంతం మొత్తం కూడా సామాన్యమైనటువంటి యువకులు మొత్తం నిరసన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ని ఆపేయడం పైన చాలా మందికి ఉపాధి అవకాశాలు కోల్పోయారు. చాలా మందికి ఉద్యోగ అవకాశాలు కోల్పోయారు. చాలా మంది మొత్తం కూడా తమ స్వేచ్ఛ గళాన్ని నియంత్రిస్తున్నారని చెప్పి వారంతా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒకసారి విజువల్స్ చూద్దాం. Right, ruling Communist Party of Nepal. అక్కడ ఈ విషయం పైన ఆయిల్ said that the party would always stand against anomalies and arrogance and never accept any act that weakens the nation. దేశాన్ని కొంత బలహీనపరిచే విధంగా ఎవరైనా దుర్మార్గపు చర్యలకు పాల్పడ్డా, అరగెన్స్ కి పాల్పడ్డా, అనామలీస్ కి పాల్పడ్డా ఎట్టి పరిస్థితుల్లో నేషన్ ఒప్పుకోదు, దేశం ఒప్పుకోదు. కాబట్టి మీ అందరిని నియంత్రిస్తాను, మీ అందరినీ జైల్లో పడేస్తాను రకంగా హెచ్చరిస్తోందట అక్కడ అధికార పార్టీ. సో ఇదొక్కటి ముందుకు వెళ్తుంటే ద ఇండిపెండెన్స్ ఆఫ్ ద నేషన్ ఇస్ గ్రేటర్ దాన్ లాస్ ఆఫ్ జాబ్స్. సో స్వతంత్రం ముఖ్యం. అక్కడ ఉద్యోగ అవకాశాలు కోల్పోవడం కంటే కూడా దేశంలో స్వతంత్రం ముఖ్యం. సో కాబట్టి ఎవరీ ఇండివిజువల్ హూ రిస్ట్రిక్ట్స్ ద ఫ్రీడమ్, ఎవరైనా సరే అక్కడ
ఫ్రీడమ్ని రెస్ట్రిక్ట్ చేసే ప్రయత్నం చేస్తే వారిపైన కఠినాత్మకంగా వ్యవహరిస్తామని చెప్పి నేపాల్ ప్రభుత్వం చెప్తోంది. ఏదేమైనా ప్రస్తుతానికి నేపాల్లో జరిగిన చర్యలు చూస్తూ ఉంటే బంగ్లాదేశ్ పరిస్థితి తలెత్తుతున్న రకంగా మారిపోయింది. ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ అండ్ యూట్యూబ్ ఈ మూడు కూడా నేపాల్ నియంత్రించబడ్డాయి. సో అక్కడ యువతంతా కూడా దానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. పార్లమెంట్ భవనాన్ని చుట్టుముట్టారు, పార్లమెంట్ లోపలికి చొచ్చుకు వెళ్లారు. సో అక్కడ పోలీసులు మొత్తం కూడా గన్ ఫైరింగ్ చేయడంతో ఒకరు మరణిస్తే 100 మంది పైగా చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. సో ప్రస్తుతం ఇంకా పరిస్థితి చేజారిపోయే అవకాశం కనబడుతోంది.